బందర్ తాలూకా పిఎస్లో విచారణకు హాజరైన మాజీ మంత్రి పేర్ని నాని సత్యమణి జయసుధ పదే పదే నోటీసులు ఇచ్చి పేర్ని కుటుంబం అవమానపడేలా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం. జీడిపిక్కల కార్మికుల కోసం పోరాడుతున్న నేతలపై కూటమి కక్ష సాధింపు. చర్చల పేరుతో ఏలేశ్వరం పిఎస్కు పిలిచి కార్మిక నేత ఈశ్వర్రావును అరెస్టు. అప్పులతో కొత్త సంవత్సరానికి ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో 5,000 కోట్లు అప్పు చేసిన కూటమి సర్కార్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ దర్యాప్తు మరింత ముమ్మరం. రేపు అరవింద్ కుమార్, మూడ్న బిఎల్ఎన్ రెడ్డి, 7న కేటీఆర్ విచారణకు రావాలంటూ నోటీసులు. హైదరాబాద్లో భారీగా నకిలీ మెడిసిన్స్ పట్టివేత. 2 కోట్ల విలువైన మెడిసిన్స్ సీజ్ చేసిన అధికారులు. దీర్ఘకాలికంగా విధులకు గైహాజరైన 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సర్వీస్ నుంచి తొలగింపు. 5 పర్యాయాలు నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వకపోవడంతో సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి, యువత చెడు మార్గాలకు, మాదక ద్రవ్యాలకు స్వస్తి పలకాలని పిలుపు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బట్టి విక్రమార్క, వీఐపీ దర్శన సమయంలో మొక్కులు చెల్లించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సబ్ జైలును సందర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖైదీలను పరామర్శించి వారితో కలిసి అల్పాహారం చేసిన మంత్రి. సికింద్రాబాద్ లాలాపేట జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశం. విశాఖ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. కేక్ కట్ చేసిన నేతలు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన గుడివాడ అమర్నాథ్. కర్నూలు జిల్లా చిప్పగిరిలోని విరూపాక్షి నివాసంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు. నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. కృష్ణా జిల్లా పెడన వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టిన ఇన్ఛార్జ్ ఉప్పాల రాము దంపతులు. న్యూ ఇయర్ సందర్భంగా దేవాలయాలకు బారులు తీరిన భక్తులు. నెల్లూరులోని వినాయక స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం. నెల్లూరు జిల్లా కావలిలో వైభవంగా పోలేరమ్మ, గంగమ్మ, కొలుగోలమ్మ జాతర. విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా మారిన ఆలయ పరిసరాలు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయంలో కొత్త సంవత్సరం సందడి. భారీగా భక్తులు తరలిరావడంతో గుడి ప్రదక్షిణలు నిలిపివేత. న్యూ ఇయర్ సందర్భంగా ఖమ్మం జిల్లాలోని ఆలయాల్లో భక్తుల రద్దీ. భద్రాద్రి రామయ్య దర్శనానికి 3 గంటల సమయం. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ అధ్యయనోత్సవాలు. నేడు కూర్మావతారంలో భక్తులకు స్వామివారి దర్శనం. మహబూబాబాద్లోని శ్రీ షిరిడీ సాయి మందిరంలో ఘనంగా 1,00,000 పుష్పార్చన. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలు, అలంకరణలు, హోమం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో పొలంలోనే న్యూ ఇయర్ జరుపుకున్న కూలీలు. నాట్లు పక్కన పెట్టి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న మహిళలు. నిర్మల్ జిల్లా భైంసాలో కొనసాగుతున్న బంద్. నాగదేవత ఆలయంపై దాడిని ఖండిస్తూ బంద్కు పిలుపునిచ్చిన హిందూ సంఘాలు. నాని సినిమా షూటింగ్లో విషాదం. కృష్ణ అనే 30 ఏళ్ల మహిళ సినిమాటోగ్రాఫర్ గుండెపోటుతో మృతి. దేశ ప్రజలకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అందరికీ శుభప్రదం కావాలని ఆకాంక్ష. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు కేజ్రీవాల్ లేఖ. ఓట్ల కోసం బీజేపీ డబ్బులు పంచుతుంది, ఆర్ఎస్ఎస్ సమర్థిస్తుందా అని సూటి ప్రశ్న. కొత్త సంవత్సరం వేళ దేశవ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. అయోధ్య రామ మందిరానికి పోటెత్తిన జనం. భక్తులతో నిండిన కాశీ క్షేత్రం. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ ఆలయాల్లో భక్తుల సందడి. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. ఏఐసీసీలో ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు. రాష్ట్రాల ఇన్ఛార్జీలను మార్చే యోచనలో కాంగ్రెస్. మధ్యాహ్నం తర్వాత దూకుడు పెంచిన స్టాక్ మార్కెట్లు. 368 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.